అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఏదో ఫైనాన్స్ వ్యాపారులకి నేను వ్యతిరేకినని పాపం వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించడం జరిగింది. రామకృష్ణారెడ్డి, ఎందుకయ్యా అబద్ధాలు? నీ గత చరిత్ర ఒక్కసారి తెలియజేస్తాను. ఒకసారి నీకు కూడా గుర్తుంటుంది, అదేవిధంగా ప్రజలకు కూడా గుర్తు చేస్తాను. ఎవరెవరు ఏంటా అన్నది ప్రజలకు తెలుస్తుంది. నేను మాట్లాడింది ఏంటి? నీ కార్యకర్త దారుణంగా ఒక అనాథని, వాళ్ళ అనాథలు, తల్లిదండ్రులు లేరు, ఆ ఫోటోల్లో చూస్తే తెలుస్తుంది. అనాథలు లేరు, అమాయకులు, వాళ్ళని పట్టి పీడించేసి వాళ్ళ రక్తాన్ని తాగేసాడు ఒక వ్యక్తి. ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎవరు కూడా చేయరు. కేవలం నీ అండా దండా చూసుకున్నటువంటి నీ కార్యకర్త, నీ నాయకుడు, గ్రామంలో నీ నాయకుడు చేశాడు తప్ప మామూలు ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎవరు కూడా ఆ రకంగా చేయరు. కానీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఫైనాన్స్ వ్యాపారస్తులకి ముడిపెట్టి మాట్లాడించడం అంటే నీ దౌర్భాగ్య స్థితి. అదేవిధంగా నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతుంది. నీకేమన్నా చేతనైతే నీ కార్యకర్తను సరి చేసుకోవాలి. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పించు. అది ఏమైంది? మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎస్ఐ గారు వాళ్ళకి తీసుకున్న అమౌంట్ వాళ్ళకి ఇప్పించాడు. నువ్వు చేయలేదు ఆ పని, ఎస్ఐ గారు చేశారు. కనీసం ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా అయ్యుండి నీ కార్యకర్త అయ్యుండి కూడా నువ్వు చేయలేదు. ఇది మామూలు ఫైనాన్స్ వ్యాపారస్తులకి, సామాన్య వడ్డీ వ్యాపారస్తులకి నువ్వు ముడిపెట్టించావు. అసలు దీనికి ఎక్కడన్నా లింక్ ఉందా? నువ్వు మాట్లాడింది ఏంటి, మాట్లాడించింది ఏంటి, జరిగింది ఏమిటి? ఈ రకంగా ఎవరు కూడా ఫైనాన్స్ వ్యాపారస్తులు మన ఏరియాలో ఉంది. ఫైనాన్స్ వ్యాపారస్తులు ఎవరు కూడా ఈ రకంగా చేయరు. ఒకటి గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి, నీ హయాంలో 14 నుంచి 19 వరకు కూడా కాల్ మనీ, గుర్తుపెట్టుకో, కాల్ మనీ కేసులతోటి ఏం చేసావు? నీకు వ్యతిరేకులైనటువంటి, నీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఆఖరి నీ పార్టీ అయినా కూడా నీకు డబ్బు ఇవ్వని వాళ్ళు, నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళు ఇంటి మీదకి పోలీసులను పంపించావు. గుర్తుపెట్టుకో, గతంలో జరిగిందో లేదో రైడింగులు చేయించావు. ఆ రైడింగుల్లో కకలావికం అయిపోయారు పాపం వాళ్ళందరూ కూడా. వాళ్ళ దగ్గర నోట్లు కూడా పాడేసుకున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ, ఎందుకంటే పట్టుకుంటే పోలీసు కేసు, లేదంటే పోతే పోయింది లేని పాపం ఆ నోట్లు ఎక్కడో పాడేసుకుని కాల్లో కలిపేసుకుంటాం కానీ కాల్ చేయడం కానీ చేశారు కొంతమంది. చివరికి ఆ రోజున వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అదందరూ కూడా ఫైనాన్స్ వ్యాపారస్తులు నీ వల్ల. నువ్వు ఎక్కడ రైడింగ్ చేస్తావో అని నీకు తీసుకొచ్చి ముడుపులు చెల్లించిన వాళ్ళ మీద మాత్రం రైడింగ్ చేయించలేదు. అవునా కాదా రామకృష్ణారెడ్డి? అంతెందుకు, ఆ రోజున సుమారు 5-6 వేల మందితోటి ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ కూడా, అనపర్తి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారస్తులందరూ కూడా అనపర్తిలో మీటింగ్ పెట్టుకోవడానికి మరి ప్రయత్నం చేస్తే నువ్వు ఏ రకంగా ఆఫ్ చేయించావా అన్నది ప్రతి ఫైనాన్స్ వ్యాపారస్తుడికి తెలుసు. మీటింగ్ జరగడానికి లేదు, మీటింగ్ జరిగితే మీ అందరి మీద కూడా కేసులు ఉంటే నువ్వు బెదిరించడం వాస్తవం కాదా? అంటే ఫైనాన్స్ వ్యాపారస్తుల్ని ఆ రకంగా నువ్వు ఇబ్బంది చేసావు. నీ మచ్చ ఎక్కడికే పోదు, నీ ఒంటి మీద ఉంది మచ్చ. ఫైనాన్స్ వ్యాపారస్తులకు నువ్వు ఏ రకంగా ఇబ్బందులు పెట్టావో, ఏ రకంగా నష్టపరిచావో, ఏ రకంగా కమిషన్ కక్కుర్తి పడ్డావా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ మచ్చ ఎప్పటికీ పోదు. కానీ నువ్వు ఆ మచ్చని ఏదో రకంగా పోగొట్టుకోవడానికి, నా మీద బురద జల్లించడానికి నువ్వు ఏదో ప్రయత్నం చేసి నువ్వు బురదలో కూరుకుపోతావు తప్ప ఇంకోటి కాదు. నీ మచ్చ ఎక్కడికే పోదు. అంతేకాదు, అప్పుడు 14 నుంచి 19 వరకు వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారాల్లో పాపం నష్టపోయారు ఈ కాల్ మనీ దెబ్బతోటి. ఎటిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందరికీ, ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ కూడా స్వర్ణయుగం. కారణం ఆఖరికి కరోనా నష్టం వచ్చింది ఫైనాన్స్ వ్యాపారస్తులకి చాలామందికి. అయినా కూడా తర్వాత పీరియడ్లో కూడా వాళ్ళందరూ కూడా కవర్ అయ్యారు. ఏ రకంగానూ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలతోటి ప్రజలు కూడా మరి వాళ్ళు తీసుకున్న అప్పులను కూడా సకాలంలో చెల్లించేవారు. ఇప్పుడు మనీ రొటేషన్ లేదు. ఎక్కడికక్కడే ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులు ఇచ్చిన బాకీలు ఆ రకంగానే ఉండిపోతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీళ్ళందరూ కూడా ఇక్కడ అప్పులు చేసి అక్కడ ఫైనాన్స్ ఇస్తుంటారు. ఇక్కడ అప్పు ఏమో చెల్లించాలి, ఫైనాన్స్ బాకీలు ఏమో రావడం లేదు. ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోయింది. మరి ఈ రకంగా నష్టపోయారు. కారణం మనీ రొటేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బ్రహ్మాండంగా మనీ రొటేషన్ ఉండేది. అటు వ్యాపారస్తులకి బాగుండేది, ఇటు ఫైనాన్స్ వ్యాపారస్తులకి బాగుండేది,
అదేవిధంగా పేదలకు కూడా ఆపదలో ఈ ఫైనాన్స్ వ్యాపారస్తులు అప్పు ఇచ్చేవారు, అది లేకుండా పోయింది. ఎందుకంటే ఫైనాన్స్ వ్యాపారస్తుల పరిస్థితి అంతంత మాత్రంగా తయారైంది. ఇన్ని రకాలుగా నష్టాలు గతంలోనూ మీ హయాంలోనే జరిగింది, ఇప్పుడు మీ హయాంలోనే జరిగింది. ఈ రకంగా ఫైనాన్స్ వ్యాపారస్తులుగా నడ్డి మీరు విరిచేయడం జరిగింది. మళ్ళీ నాపైన ఏదో రకంగా టాపిక్ డైవర్ట్ చేయడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారస్తులందరికీ తెలుసు ఎవరి హయాంలో వ్యాపారం బాగుంది, ఎవరి హయాంలో ఇబ్బందులు పడ్డామా అన్నది. ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారస్తులను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులైన ఫైనాన్స్ వ్యాపారస్తులను నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ బాకీల్ని ఎగ్గొట్టించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అవునా కాదా? అంటే అటు వ్యాపారాల్లో కూడా నువ్వు కల చేసుకుంటున్నావు. అసలు ఎప్పుడూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఫైనాన్స్ వ్యాపారాల్లో పార్టీలు ఎప్పుడూ కూడా చొచ్చలేదు, నువ్వు చొచ్చుతున్నావు. నీకు కావాల్సింది కమిషన్, నీ కక్కుర్తి అంతే. నీ కమిషన్ కక్కుర్తిగా ఎంతకైనా కూడా నువ్వు తెగిస్తావు. ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో, ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాగుంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాగుంది అన్నది నువ్వు నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఎమ్మెల్యేగా నా హయాంలో ఫైనాన్స్ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టేనా, నీ హయాంలో ఇబ్బంది పెట్టావా అన్నది కూడా వాళ్ళకి బాగా తెలుసు. నీ మచ్చ ఎక్కడికే పోదు, నీ మచ్చ ఇంకా అలా పెరుగుతూనే ఉంది. 2014 నుంచి 19 వరకు పెద్ద మచ్చ ఉంటే ఆ మచ్చ ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారస్తులను ఏ రకంగా ఇబ్బంది పడుతున్నావా అన్నది ఫైనాన్స్ వ్యాపారస్తులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇకనైనా నువ్వు ఎవరితోటి మాట్లాడించినా కూడా విషయ పరిజ్ఞానంతో మాట్లాడు. నీ తప్పుకు ఒక్కసారి 2014 నుంచి 19 వరకు చేసిన నీ పొరపాట్లకి క్షమాపణ చెప్పి అప్పుడు ఫైనాన్స్ వ్యాపారస్తుల గురించి నువ్వు మాట్లాడే అర్హత సంపాదించని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను.